బిడ్లారా, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. మరియు కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే అదియే వానికి భాగ్యము. దేవుడిక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటో ఇక్కడ కనబడుతుంది. అంటే నీ కష్టార్జితమందు సంతోషించుము అని ఇక్కడ ఈ మాటలు రాస్తూ తెలియపరుస్తున్నాడు. కాబట్టి దాంట్లో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఏం చెప్తున్నాడు? కోరదగినది గాను చూడముచ్చటైనది గాను. ఎంత మాటలు చూడు. కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా. నాకు కనబడినది ఏదనగా అంటే అన్నీ చూశాడు. వృద్ధాపమందుకు వచ్చాడు కాబట్టి అన్నీ చూశాడు ఆయన. ఈ మాట చెప్తూ దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు, దేవుడు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు అని చెబుతూ, ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయో ఇదే వానికి భాగ్యం అంటున్నాడు. అంటే మనిషి జీవితంలో ఏది క్షేమము అని చెప్తే, ఈ లోకంలో ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, సర్వ సంపదలని చెప్పట్లేదు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయుష్కాల దినములన్నీ అన్నపానములు పుచ్చుకొనొచ్చు అంటున్నాడు. అందుకే పౌలు కూడా తన ప్రియమైన కుమారునికి తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తా ఉంటాడు. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము, 6వ వచనం, 7వ వచనం ఈ రీతిగా చెప్తా ఉంటాడు. ఈ లోకంలో కష్టప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, ఇక్కడ నుండి ఏమీ తీసుకొని వెళ్ళము, కానీ అన్నము వస్త్రములు కలిగి తృప్తిగా ఉందుము అని చెప్తున్నాడు. నిజమే, ఈనాడు మనిషికి అన్నము వస్త్రము ఉంటే తృప్తికరమైన జీవితం కాదు. ఎన్ని కోట్లున్నా కూడా ఇంకో 10 రూపాయలు ఉంటే బాగుండు కదని ఆలోచన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకొనవద్దు, ఇక్కడ దొంగలున్నారు. పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకొనుడి, అక్కడ దొంగలుండరు. నీ డబ్బు, నీ ధనం సేఫ్గా ఉంటుంది. అది ఆత్మకు సంబంధించింది, ఇక్కడేమో శరీరానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ మాటలు చెప్తూ ఒక్కడు అంటున్నాడు. చూడు, అందరూ అంటలేడు. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే అదియే వానికి భాగ్యము. ఎందుకో తెలుసా? ఇదే అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనము ధనం విషయంలో కొన్ని విషయాలు రాస్తూ మాట్లాడుతున్నాడు. 10వ వచనం చూద్దాం. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే అంటున్నాడు. చూసారా? ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైనడలా దాన్ని భక్షించువారు ఎక్కువ అవుదురు. కనులార చూచుటే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి అంటే, ఆస్తి ఎక్కువైన కొద్దీ భక్షించేవారు ఎక్కువ అవుతారు. తర్వాత ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమీ లేదంటున్నాడు. ఏమీ ప్రయోజనం లేదు.
కింద రాస్తున్నాడు, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇప్పుడు అదే జరుగుతుంది, ఈ లోకంలో అదే జరుగుతుంది. కాబట్టి దేవుడిచ్చే అన్నపానములు దాన్ని బట్టి నువ్వు తృప్తి పొందుకుంటే చాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. 16వ వచనం చూద్దాం. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏమీ లాభము. 15వ వచనం పై వచనం చూద్దాం. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చునో అదే ప్రకారంగా తాను వచ్చినట్లే దిగంబరుగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. తన ప్రయాసపడి, చూసారా, తన ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను పట్టుకొని పోడు. కాబట్టి ఈ 18వ వచనం రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానలు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతికిండుటే వ్యర్థం. క్షేమముగా ఆస్తులు సంపాదించాలి, గొప్ప కావాలి, ధనము ఇది కాదు కావాల్సింది, నీ కష్టార్జితం అది కొద్దిదైనా సరే. ఇక్కడ ఇస్తున్న చూడు 12వ వచనం, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను. కష్టజీవులు అంటే వారికి ఉన్నది కొంచెమే, కానీ దానివలన సుఖంగా నిద్రపోతావు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ తీర్మానం చేసుకుందాం. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ కష్టార్జితం అంతటిని ఆశీర్వదించి విస్తరింపజేస్తాను అని చెప్తూ ఏమంటుండంటే, చివరికి అన్నపానులు పుచ్చుకున్నటే ఇదే నీకు భాగ్యము, దీనికంటే ఎక్కువ భాగ్యం లేదని చెప్తున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నిజమే, మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతయు ప్రభువా నాయన మేము అన్నపానులు పుచ్చుకొనుచు అయా క్షేమముగా భాగ్యము ఉండుటే గొప్పతనం, దానికంటే మించింది ఏది లేదు. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మేమేమి తెలియదు, ఇక్కడ నుంచి ఏమి తీసుకొని పోము. కాబట్టి మీ వాక్యాన్ని బట్టి వందనాలు, మీ కృపకై మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మాటలు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ముందుకు నడిపించునుగాక. అన్నపానులు సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మహిమ మీరు పొందుమని, మా ప్రార్థన విని జవాబు మీరు అనుగరించి మహిమ తెచ్చుకున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించి మహిమ పొందునుగాక. ఆమెన్, 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 ఆమెన్.